ప్రపంచంలో నలుదిక్కులు కూడా అనేకమైన మందిరాలు, అనేకమైన స్థలాలు ఉంటా ఉన్నాయి. హిందువులకి దేవాలయాలు ఉన్నాయి, ముస్లిమ్స్కి దేవాలయాలు ఉన్నాయి, అదేవిధంగా క్రైస్తవులకు కూడా దేవాలయాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో మనుషులు చేసిన హస్తకృతమైన ఆలయంలో నేను నివసించను. హల్లెలూయా. అంటే ఇది దేవుడు నిర్మించినది కాదులే, కానీ ఎలాగనంటే మనుషులే, వాళ్ళు హిందువులు కావచ్చు, లేకపోతే అన్యులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి చేతులు వేశారు, మనం కూడా పనులు చేశాం. అంటే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అని ప్రశ్నిస్తే కనుక మనుషులు నిర్మించారు. అదే మాట దేవుడు అంటా ఉన్నాడు, మనుషులు హస్తకృత ఆలయాలతో నేను వాళ్ళ ఆలయాలు నివసించేవాడిని కాదు అని అంటున్నాడు. అయితే ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఆయన అంటున్నాడండి, ఆకాశం మహాకాశాలు సైతం ఆయన పట్టజాలు. దేవుణ్ణి ఎవరైనా పట్టుకోగలుగుతారా? హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన భూమిలోనే ఆయన కాలు పెట్టుకునే స్థలం భూమి అయి ఉంటే ఈ ఆలయాలు ఏ పాటివి? ఆకాశం ఆయన కూర్చున్న సింహాసనం అని వర్ణిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఆలయాల్లో దేవుడు నివసించడు, కానీ మన హృదయం అనే ఆలయంలోకి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మన దేహమే దేవునికి ఆలయం అనే వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆలయాలు వేరు, ఈ గుళ్ళు వేరు, ఈ గుళ్ళు గోపురాలు, ఆలయాలు, మసీదులు ఇవన్నీ కూడా వేరు, కానీ మనమే దేవునికి ఆలయముగా మార్చబడాలి. స్తోత్రము కలుగునుగాక. ఆలయానికి మించిన ఒక ప్రత్యేకమైన మాట ఉందండి. మనం అనుకుంటాం చాలామంది ఇలా రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏం చేస్తామంటే మనకు కూడా అన్యులుగా ఉన్నప్పుడు ఏదైనా గుడి కనపడినప్పుడు దానికి మనం నమస్కారం చేస్తాం. ఆ గుళ్ళో ఉన్న విగ్రహానికి, ఆ గుళ్ళో ఉన్న దేవత, దేవుడు అని పిలవబడడానికి మనం ఏం చేస్తాం? నమస్కరిస్తాం. అలా పోయేటప్పుడు బైక్ మీదో, కారులోనో, బస్సులోనో పోయేటప్పుడు అలా దండం పెట్టుకుంటే మనకు మంచి జరిగిద్దని ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం. స్తోత్రం కలుగునుగా. అంటే ఆలయంలో దేవుడు ఉంటాడు. కొన్ని సందర్భం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీపిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం. సరే, మనం అనుకుంటా ఉంటాం ఆలయంలో దేవుడు, కానీ ఆలయానికన్నా ప్రత్యేకమైనది ఏంటంటే ఆయన సన్నిధి. హల్లెలూయా. సన్నిధి అనండి ఒకసారి. మోషే ఒక మాట అంటాడు, ఏంటి అనంటే, నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నేను అక్కడికి వెళ్ళను అంటాడు. అంటే సన్నిధి అంటే ఒక ప్రత్యేకమైన అర్థం ఉందండి. 51వ కీర్తనలో కూడా ఆ దావీదు మహాభక్తుడు ఏమంటాడు అంటే, నీ సన్నిధిలో నుంచి నన్ను నెట్టేయమాకు. ఆలయం కాదు, ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివే. అసలు ఈ సన్నిధి అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమవుతాడో ఆత్మస్వరూపిగా దాన్ని సన్నిధి అంటారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ఇంట్లో మనకు నెమ్మది ఉండకపోవచ్చు, హాస్పిటల్లో మన పిల్లలకు బాగాలేకపోతే ఆడ కూర్చుంటే మనకు నెమ్మది ఉండదు, కుటుంబంలో గొడవలు అవుతుంటే ఆడ నెమ్మది ఉండదు. ఒకసారి ఇలాగొచ్చి మందిరంలో ఇలా కూర్చున్నాం అనుకోండి, కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది? ప్రశాంతత అనండి ఒకసారి. ఇలా కూర్చోంగులు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూనే ఎక్కడి నుంచో తెలియని ఒక మనశ్శాంతి, ఎక్కడి నుంచో తెలియని ఒక ప్రశాంతత వస్తూ ఉంటుంది. నీ పక్కన దేవుడు గనక కూర్చుంటే, నీ పక్కన గనక ఆయన నిలబడితే గనక నీకు ధైర్యము కలుగుతుంది, సమాధానము కలుగుతూ ఉంది. హల్లెలూయా. దాన్నే భక్తుడు రాస్తా ఉన్నాడు, సన్నిధి. హల్లెలూయా. అంటే ఆలయం వేరు, సన్నిధి వేరు. చెప్పండి, ఆలయం వేరు, సన్నిధి వేరు. ఆలయంలోకి అందరు రావచ్చు, కానీ దేవుడి సన్నిధి మాత్రం కొంతమంది దగ్గరికి వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏంటి అని అంటే, షద్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము చనిపోయినా పర్లేదు కానీ మా దేవుణ్ణి మేము విడిచిపెట్టమంటే, వాళ్ళ ముగ్గురు కూడా అగ్నిగుండంలోకి వెళ్తారు. ముగ్గురు కాస్త ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. ఇప్పుడు ఈ 4 ఎవరికి కనపడుతున్నారు? రాజుగారికి కనపడరు. రాజుగారు ఆశ్చర్యపోతున్నారే, ఇస్రాయేలు వాళ్ళు చచ్చిపోయారు. ఎవరైతే అగ్నిగుండంలోకి షద్రక్, మెషక్, అబేద్నెగోలు నెట్టేశారో, ఎవరు ఇసిరేశారో వాళ్ళు చనిపోయారు. వీళ్ళు మాత్రం బ్రతికే ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. ముగ్గురు కాస్త ఎంతమంది అయ్యారు? హల్లెలూయా. వాళ్ళు కూడా కాలిపోవాలి కదా, వాళ్ళేం నిలబడి ఏం చేస్తున్నారు? వాళ్ళు ముగ్గురిని కదా మనం విసిరేసింది, 4 అయ్యారని చెప్పి ఆ ముగ్గురిని కూడా బయటికి పిలిస్తే, ఆ 4 కూడా బయటికి పిలిస్తే 4 రాలేదు, కానీ ఎంతమంది వచ్చారు బయటికి? 3 తిరిగి వచ్చారు. హల్లెలూయా. అంటే దేవుడి సన్నిధి అగ్నిగుండంలోకి దిగి వచ్చింది. హల్లెలూయా. అంటే అగ్నిగుండంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ప్రత్యక్షమైంది. స్తోత్రం కలుగునుగా. మరి అది రాజుగారి దగ్గరికి వచ్చిందా? రాజుగారి దగ్గరికి అనేక మంది రాజులు వచ్చారు. రాజుగారి దగ్గరికి రాణులు, మంత్రులు, సైనికులు, అందరూ ధనవంతులు అందరూ వచ్చారు, కానీ దేవుడి సన్నిధి మాత్రం రాజుగారి దగ్గరికి రాల. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఒకసారి. గర్వంగా మన గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు. ఏంటి తెలుసా? ధనవంతుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి దేవుడు వస్తాడో రాడు తెలియదు, కానీ మనం కన్నీరు గారిస్తే ఎవరి దిగి వస్తారంట?
దేవుడు దిగి వస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఐగుప్తు సామ్రాజ్యానికి రాజు అయిన ఫరో కొడుకు చచ్చిపోతే కొడుకును చేతిలో పెట్టుకుని ఏంటయ్యా ఈ పరిస్థితి అన్నప్పుడు దేవుడు దిగి రాలేదు. కానీ అదే ఐగుప్తులో బానిసగా ఉన్న హాగరు అరణ్యములో ఏడుస్తా ఉంటే అక్కడికి దేవుడు దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. రాజు దగ్గరికి దేవుడు రాలేదులే గాని బానిసగా అంటుదోమ దగ్గరికి ఎవరు వచ్చారంట? దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, ఆలయానికి రావడం గొప్ప కాదు, కానీ ఆలయంలో కానీ ఎక్కడ నువ్వు ఉన్నా ఆయన నీ పక్కనకి నువ్వు తెచ్చుకోగలగాలి. కొన్నిసార్లు మనకు భయంకరమైన కన్నీరు వస్తుందని అందరూ విడిచిపెడతారు, అందరూ దూరం అవుతారు, ఒంటరిగా మిగిలిపోతాం, బాధలు ఎక్కువైతే, సమస్యలు ఎక్కువైతే. అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటుంటే ఏదో ఒక తెలియని స్పర్శ మన దగ్గరికి వస్తుంది. చూసారా? అదే దేవుడి యొక్క స్పర్శ అయి ఉన్నది. స్తోత్రం కలుగును. బాగా కన్నీరు కార్చి ఇక లేదు నా వల్ల కాదు అనుకున్నప్పుడు వెంటనే నీకు ఒక సమాధానం వస్తుంది తెల్లారి. అప్పుడు నీ పక్కన నా దేవుడు ఉన్నాడు అన్నర్థం. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆలయం వేరు, సన్నిధి వేరు. ఆలయం అంటే ఆలయం దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడప్పుడు మీరు కూడా ఈ చెల్లోళ్ళ ఇంటికో, అక్కోళ్ళ ఇంటికో, లేకపోతే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాలి. ఏడుకు రాలేం కొన్ని సందర్భాలు. ఆలయం మన దగ్గరికి రాదులే కానీ దేవుడైతే మన దగ్గరికి. హల్లెలూయా. ఆలయాన్ని వెతుకుంటే మనుషులు రావాలి, కానీ మనుషుల్ని ఎత్తుకుంటే దేవుడే దిగి వస్తే అది సన్నిధి. ఆమేనండి. ఒకసారి ఆలయాన్ని వెతుక్కుంటా మనుషులు వస్తారు, మనుషుల్ని ఎత్తుకుంటే దేవుడు దిగి వస్తాడు. అదే దేవుడి సన్నిధి ఉన్నది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిచేస్తాను. ఏంటంటే ఆ నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం ముందు మోషే నిలబడతాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటుంది, వెనక వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు అంటారు, వెనకుండా అయ్యా మేము చచ్చిపోతున్నాం మా వల్ల కాదు అంటే, అప్పుడు మోషే అంటాడు, అయ్యా ఏం చేయాలయ్యా ఇప్పుడు అంటే, అప్పుడు మోషేతో దేవుడి స్వరం వినపడతా ఉంది. ఏంటో తెలుసా? మోషే నాకెందుకు మొరపెడుతున్నావు, ఆగిపోక సాగిపో. అక్కడ దేవుడు స్వరము మాత్రమే వినపడింది. స్తోత్రం కలుగునుగా. కానీ మోషే మాత్రం ఒంటరిగా మండుచున్న పొద దగ్గర ఉన్నాడు. ఆ పొద దగ్గర ఆ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఒంటరిగా. అనుకుంటా ఉన్నాను, నా జీవితం ఏంటి? ఇటు అమ్మ దగ్గర ఓడిపోయా, వివాహంలో ఓడిపోయా, పిల్లల్ని పెంచడంలో ఓడిపోయా, ఆఖరికి గొర్రెలు కాచుకునే బ్రతికైపోయింది, నా రాజ్యం పోయింది, నా అధికారం పోయింది, నాకున్న శక్తి పోయింది, ముసలాన్ని అయిపోయి 80 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇక నా జీవితం ఏంటి అని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి యొక్క సన్నిధి మోషేకి ప్రత్యక్షమైనట్టు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆ మోషే అదే అంటున్నాడు, అయ్యా ఎర్ర సముద్రం చీల్చడం నాకొద్దు, నువ్వు నాకుండాలి. ఏమడుగుతున్నాడు? ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వస్తే అబ్బా ఏమి మోషే, ఏమి నాయకుడు, ఏమి గొప్పోడు, మోషే లాంటి నాయకుడు ఈ లోకంలో ఇంకా పుట్టలేదని చెప్పి అందరూ అనుకుంటా ఉంటుంటే, ఈ అద్భుతాలు నాకు వద్దులేగా, నువ్వు నాకు కావాలన్నాడు మోషే. హల్లెలూయా. మోషే చెయ్యెత్తితే ఆకాశం నుంచి ఆహారం కురిపించబడింది. చేతులు ఎత్తితే రాజ్యాలు సైతం కూడా భయపడ్డారు. అన్ని అద్భుతాలు చేసిన మోషే ఏమంటాడు తెలుసా? ఈ అద్భుతాలన్నీ ఒక లెక్క, అద్భుతాలు చేసే దేవుడు ఒక లెక్క. స్తోత్రం కలుగునుగా. ఈ ఎర్ర సముద్రం చేల్చడం ఎవరికి కావాలి? ఈ జనులందరూ కూడా నా వెనక నిలబడటం ఎవరికి కావాలి? రాజులను ఓడించడం ఎవరికి కావాలి? ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేయడం ఎవరికి కావాలి? ఇవన్నీ నాకు వద్దు, కానీ నీ సన్నిధి రాకపోతే ఒక్క అడుగు కూడా నేను బయటికి. హల్లెలూయా. ఇప్పుడున్న జనం అంతా మారిపోయారు. ఏమన్నారు తెలుసా? ఇప్పుడు మాకు ఉద్యోగం ఉంటే చాలు, పెళ్ళి అయితే చాలు, గర్భఫలం ఉంటే చాలు, బంగారం ఉంటే చాలు, ఇల్లు ఉంటే చాలు, స్థలం ఉంటే చాలు అనుకున్నారు. కానీ దేవా ఇవన్నీ కాదులే, కానీ నువ్వుంటే. హల్లెలూయా. ఆయన ఉంటే ఇవన్నీ కూడా పక్కన వచ్చేస్తాయంటే. స్తోత్రం కలుగునుగా. మొదట ఆయన రాజ్యమును. కాబట్టి ఆలయానికి వచ్చిన మనం దేన్ని ఎత్తకాలా? 105వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. స్తోత్రం చూద్దాం ఒకసారి గట్టిగా. ఏం వెతకాలంటే ఆయన సన్నిధిని వెతకాలి. ఆలయానికి రాంగలోనే ఎవరు ఏ చీర కట్టుకుని వచ్చారు, ఎవరు ఎట్ట సోకులు వేసుకుని వచ్చారు, ఇవన్నీ ఒకెత్తని. మనం ఆలయానికి రాంగలోనే ఆయన సన్నిధి మన దగ్గర ఉండేలా మనం చూసుకోవాలి. యేసయ్య నా పక్కన వచ్చి నువ్వు కూర్చో అనాలి. వెతకాలి. ఏం వెతకాలంట? ఎప్పుడు యేసయ్య వస్తాడని నువ్వు వెతకగలగాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హన్న ఒకటే వెళ్ళింది మందిరంలోకి. వెళ్ళిపోయి ఏం చేసింది? అయ్యా నాకు పిల్లలు పుట్టట్లేదులే, కానీ గర్భఫలాన్ని నాకు భర్త వచ్చిండు ఆమెతో పాటు రాలా, బంధువులు వచ్చారు ఆమెతో పాటు, అమ్మ కానీ ఎవరైనా వచ్చారా? భర్త రాలేదు, బంధువులు రాలేదు, అమ్మ రాలేదు, ఎవరు? ఒక్కటే వచ్చింది లోనకి. ఒక్కటే వచ్చి ఏడుస్తా ఉంటే దేవుడు సన్నిధి ఆమె దగ్గరికి వచ్చిందంట. స్తోత్రం కలుగునుగా. అదే అంటాడు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 15వ వచనంలో, నీళ్లు కుమ్మరించినట్లు దేవుడు సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పి అన్నా అన్నది. హల్లెలూయా. నీళ్ళు ఏం చేస్తాం మనం? కళా పెట్టగలుగుతాం. బకెట్లో నీళ్ళు కళా వెళితే ఆ చెంబులో నీళ్ళు ఆగుతాయా? మొత్తం కింద పడతాయి.
అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధి నువ్వు గనక చూడగలిగితే నీ హృదయంలోని బాధలన్నీ కూడా కొమ్మరించాలి. నీళ్లు కొమ్మరించినట్టు ఎలా చేయాలంట? అప్పుడు ఆ చెంబులో అన్నీ తిప్పి మొత్తం లోనపడాలి. అట్లే నీ హృదయంలో నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత నీ హృదయంలోని బాధలన్నీ కూడా ఇక్కడ పోయాల. పోస్తే ఏం జరిగిద్దంటే ఇంకేం ఉండవు అన్నమాట. స్తోత్రం కలుగునుగా. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ అనారోగ్యాలు, నీ సమస్యలు అన్నిటినీ కూడా నీళ్లు కుమ్మరించినట్లు కనుక కుమ్మరించగలిగితే హన్నాకి విడుదల ఇచ్చిన దేవుడు మీకు కూడా విడుదల ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలయానికి రాకూడదు. ఎక్కడికి రావాలంట? ఆలయంలో ఉన్న ఆయన సన్నిధి దగ్గరికి రావాలి. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడికి రావాలి? ఆలయంలో ఆయన సన్నిధి దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగు. మీరు కూడా కొన్ని ప్లేస్లు ఎత్తుకుంటారు, పలానా చోట నేను కూర్చుంటాను అని. నిజంగా ఆ ప్లేస్లు ఏం చేస్తాయంటే దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నా కూతురు వస్తుందా, నా కుమారుడు వస్తున్నాడు అని చెప్పి ఆ స్థలంలో దేవుడు కన్నులు ఆ స్థలం మీద ఉంటాయంట. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిని మీరు వెతకండి. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా నన్ను కాపాడయ్యా, నా పిల్లల్ని కాపాడయ్యా, నాకు ఆరోగ్యం అయ్యా, మందిరానికి ఇవన్నీ చేయడం కాదు. నువ్వు అలా కళ్ళు మూసుకొని ఏం చేయాలంటే నా పక్కన యేసయ్య ఉన్నాడనే మనస్సు నీ ఆలోచనకు రావాలి. ఇప్పుడు ఎట్లా కూర్చున్నావు అనుకోండి, అప్పుడప్పుడు అనిపిస్తుంది నీ కొడుకు నీ మనవడు వీళ్ళందరూ కూడా లేకపోయినా కానీ ఉన్నట్టు అనుకుంటాం. వాళ్ళు అక్కడక్కడ ఆడుకుంటున్నారు, అక్కడక్కడ ఉంటున్నారు. చనిపోయిన వాళ్ళని కూడా మనం ఏమనుకుంటాం? వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండి ఎలా చేస్తారో అలా మన మనసులో అనుకుంటాం. అలాగే దేవుడు కూడా నా పక్కన ఉన్నాడు మోకరించినప్పుడు. దేవుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడున్నాడు చెప్పాలి. అది సన్నిధి. చెప్పండి, ఏంటిదంట? అది సన్నిధి. ఆలయము కాదు, సన్నిధిని మనం తెచ్చుకోవాలా, సన్నిధిని మనం వెతకాలా. ఆ సన్నిధి వెతికినప్పుడు గొప్ప మహిమ గల కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. మోకరించిన ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతారు ఒకసారి ఇప్పుడు కూడా, యేసయ్యా నువ్వు నా పక్కన ఉన్నావు అన్న తలం. అప్పుడే సైతాను గడి కాడి వెలగొట్టబడతా ఉంటుంది. నీ పక్కన దేవుడుంటే నీ మోకాల నొప్పులు, నీ బలహీనతలు, నీ నడువు నొప్పులు, మెడ నొప్పులు, అనారోగ్యాలు, బలహీనతలు, రోగాలు, వ్యాధులు, కష్టాలు, కన్నీరు అన్నీ పోతాయి. అగ్నిగుండంలోకి యేసు ప్రభు వచ్చినప్పుడే కాలకుండా మసివాసన అంటకుండా చేయగలుగుతారు. మసివాసన రాకుండా కాలకుండా ఉండాలి అంటే దేవుడు 4వ వ్యక్తిగా రావాలి. రాజులు పిలవాలి అంటే 4వ వ్యక్తిగా ఆయన రావాలి. ఈరోజు నీ పక్కకు ఆయన రావాలి. నీ పక్కన ఆయన లేకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసినా వృధానే. నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నీ పక్కన ఆయన కూర్చోవాలా. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ పక్కన కూర్చోవాలా. నీ కన్నీరు నాట్యముగా ఉండ నీళ్లు కొమ్మరించినట్లు. నీ హృదయంలో ఏముంది? నీళ్లు కొమ్మరిస్తే చెంబులో ఏముండవు, బకెట్లో ఏముండవు. నీ హృదయంలో ఇంకా బాధలు ఉండడానికి పోయలేదు, ఇక్కడే కుమ్మరించిపోవాలా. అన్న కుమ్మరించి వెళ్ళిపోయేసరికి సంతానాన్ని దేవుడు దీవించాడు, సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. నీ పిల్లలు దీవించబడాలంటే నువ్వు ఇక్కడ కుమ్మరించిపోవాలి. నీ బాధలు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే ఆదుకొనును వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఒకసారి అడుగు, యేసయ్యా నేను నిన్ను వెతకాలయ్యా. ఒకసారి కళ్ళు మూసుకొని, యేసయ్యా నువ్వు నా పక్కన ఉన్నావా? ఒకసారి అడగండి, యేసయ్యా నువ్వు నా పక్కన ఉన్నావా? యేసయ్యా నువ్వు నా పక్కన ఉన్నావా? ఆ ఫీల్ రావాలండి, ఆ యొక్క తలంపు నీకు రావాలి, ఆలోచన నీకు రావాలి. యేసయ్య తెల్లని వస్త్రాలు వేసుకొని నా పక్కన ఉన్నాడు. యేసయ్య గొర్రె పిల్లని ఎత్తుకొని నా పక్కన ఉన్నాడు. యేసయ్య నిలువు అంగి వేసుకొని నా పక్కన ఉన్నాడు. యేసయ్య సిలువ నా పక్కనుంది అనే తలంపు నీకు వస్తే నీ పిల్లలు ఇప్పుడే ఆశీర్వదించబడతారు. నీ కుటుంబం ఇప్పుడే ఆశీర్వదించబడదు. ఇప్పుడే నీకు స్వస్థత శీఘ్రముగా కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అడుగుదాం, యేసయ్యా నువ్వు నా పక్కన ఉన్నావనే తలంపు నాకు దయచేయి. నువ్వు నా పక్కన ఉన్నావనే తలంపు నాకు దయచేయి. నా బాధల్లో, కష్టాల్లో, ప్రయాణాల్లో, ప్రార్థనలో, స్థితిగతుల్లో, పరిస్థితుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాలు నువ్వు నా పక్కన ఉన్నావని తలంపు నాకు దయచేయి. ఆలయానికి కొన్నిసార్లు మేము దూరం అవుతావు కానీ నీ సన్నిధి దూరం కాకూడదయ్యా. నీ సన్నిధికి నేను దూరం కాకూడదయ్యా. మోషే అన్ని అద్భుతాలు చేశాడయ్యా. మోషే అంటున్నాడు, ఎర్ర సముద్రం చేర్చడం గొప్ప ఏం కాదు, నువ్వు నా పక్కన నిలబట్టమే నా గొప్పతనం. ఎన్ని అద్భుతాలు చేసినా నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఏమీ వద్దని మోషే అన్నాడు. అడుగుదామా, యేసయ్య గుండెలపై చేసుకుని, దేవా ఎన్ని కార్యాలు చేసినా కార్యాల కోసం కాదు కానీ కార్యాలు చేసే కార్యకార్యమైన నువ్వు నా పక్కన ఉండాలయ్యా. అద్భుతాల కోసం కాదు కానీ అద్భుతాలు చేసే నువ్వు నా పక్కన ఉండాలయ్యా. స్వస్థతల కోసం కాదు కానీ స్వస్థతలు చేసే పరమ వైద్యుడా నువ్వు నా పక్కన ఉండాలయ్యా. అయ్యా ఏదో పోషణ కోసం కాదు కానీ పోషకుడా నువ్వు నా పక్కన ఉండాలయ్యా. అయ్యా నువ్వుంటే మాకు చాలయ్యా, నువ్వుంటే మాకు చాలయ్యా. అయా కుటుంబాలను దీవించమని, అయా నీ సన్నిధిని వెతికే భాగ్యాన్ని మాకు దయచేయమని
ఈరోజు సిద్ధపాటు కూడికిన ప్రభు నీ రెక్కల చాటును భద్రపరిచినందుకు నీకే స్తోత్రాలు తెలియజేసి వచ్చిన వారిని వస్తున్న వారిని ప్రభువా ఈ ప్రార్థన మన నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొందిన నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాసం, సహాయం, సమాధానం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నీ చేసిన ప్రార్థన చెప్పబడిన వాటిని ఏకీమించిన ప్రతి కుటుంబాన్ని సదాకాలము తోడు నడిపించి కాచి కాపాడును గాక.